మనలో కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. అలాగే ఈ యొక్క 6 గంటల ఆదివారం సర్వీస్ లేదా ఆరాధన మనం ఈ దినము ఇక్కడ ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం అండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలను చెల్లించుకున్నాను దేవా. ఇది ఎంతకాలం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు కోట్లాది వందనాలు యేసయ్యా. ఈ దినముకి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చేయించుకున్నాను దేవా. ఎందరో ఈ యొక్క దినాన్ని చూడలేకపోతున్నాను. మేము నిన్ను ఆరాధన చేసుకున్నటకు మీరు ఇచ్చిన మహాఘనతను బట్టి నీకే స్థితులు ఘనత మహిమ ప్రభావాలను చెల్లించుకున్నాను దేవా. ఇదిగో ఈ యొక్క ఆరాధన మేము ప్రారంభించుకుంటుండగా మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మీరు ఇక్కడ అధ్యక్షత వహించి దేవా నీ యొక్క దినంలోనే జరిగించుకోమని అడిగి వేడుకుంటున్నాను ప్రభు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయంలో అనే విషయాల్లో మీరు సహాయం చేయండి. రాబోతున్న బిడ్డలందరికీ కూడా మార్గపడంలో తోడుకోండి, క్షేమంగా తెచ్చి మీరు నడిపించి మహిమ పొందుకోమని అడిగి వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రార్థన కూడా ఇంకా విజ్ఞాపన ప్రార్థన ఇవన్నీ చేసుకుందామండి. బి విజయ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. బి విజయ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తుతి 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 యేసరత్మే జయం, యేసరత్మే జయం, యేసరత్మే జయం, యేసరత్మే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 తండ్రి యేసయ్యా, నీకే వేలాటి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో ప్రభా తండ్రి, ఈ దినాన్ని, ఈ క్షణాన్ని ప్రభా తండ్రి ఎంతోమంది చూడలేని వారు ఉన్నారు నాయన ప్రభా తండ్రి. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాటి వందనాలు స్తోత్రాలు అయిన ప్రభా తండ్రి యేసయ్యా, వందనాలు స్తోత్రములు అయిన ప్రభా. ఇగో ప్రభా తండ్రి యేసయ్యా, రాజ్యానికి వేలాటి వందనాలు అయిన ప్రభా తండ్రి. ఎంతోమంది ప్రభా తండ్రి యేసయ్య నేను ఆరాధించలేక మాకైతే ధన్యతని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అయినా ప్రభా తండ్రి యేసయ్య. ఇగో తండ్రి మరి ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా తండ్రి, మీ ఆరాధన అన్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి యేసయ్య. మరి ఎంతోమందిని వేదిక రక్షించండి నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఇగో తండ్రి, ఈ దినాన్ని మరి చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా తండ్రి యేసయ్య. ఈ దినం మేము ఇలా ఉన్నామంటే ప్రభా నీ కృపేనైనా యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభా తండ్రి యేసయ్య. ప్రభా తండ్రి యేసయ్య, ఇంకా ప్రభా తండ్రి మీ బిడ్డలు మీరు తీసుకొని రండి, సహాయం దయచేయండి ప్రభా తండ్రి యేసయ్య. ఇగో ప్రభా తండ్రి మరి తండ్రి ఈ ఫస్ట్ సెక్షన్లో ప్రభా తండ్రి మరి ఎవరెవరు మరి రాబోతున్నారు ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని మార్గం మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తీసుకొని రండి, సహాయం దయచేయండి ప్రభా. ఆరాధన అంతట్లో మీరు తోడండి, సహాయం దయచేయండి. ఎవరెవరు ప్రభా తండ్రి ఇంకనో ప్రభా తండ్రి రావడానికి సిద్ధపడుచున్నారో ప్రభా, మరి సకాలంలో మరి తీసుకొని రమ్మని అడుగుచున్నాం ప్రభా తండ్రి యేసయ్య. మరి తండ్రి యేసయ్య, ఈ ప్రార్థన ప్రభా తండ్రి ఫస్ట్ నుంచి ప్రభా తండ్రి చివరి వరకు ప్రభా తండ్రి మరి ఆరాధించుకొని సహాయం దయచేయండి ప్రభా తండ్రి. వాక్యంలో మీరు ఉండండి, పాటలో మీరు ఉండండి, ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. ప్రతి ఒక్క దానిలో మీరు సహాయం దయచేయమని తండ్రి చిన్న బ్రహ్మగారి పాత్ర చేర్చుకోమని యేసయ్యను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ఆర్ విజయ గారు వచ్చి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుచున్నాం. ఆర్ విజయ గారు వచ్చి ఈ యొక్క ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుచున్నామండి. స్తోత్రం 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 స్తుతి 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 యేసత్మే జయం, యేసత్మే జయం, యేసత్మే జయం, యేసత్మే జయం, యేసత్మే. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, నీ ప్రేమ కలవాడ తెగలడు కృపగలను స్తోత్రాలు ప్రభా. ఆయన నిన్న నడి అకృతగా మమ్మల్ని కాచి కాపాడని బట్టి వేలస్తులు స్తోత్రాలు ప్రభా. నాయన పాటల్లో, ఆరాధనలో నాయన తండ్రి నాయన మీరే తోడు నడుగుండండి. ఉదయం కలిసి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించే దేవుడు నువ్వే ప్రభువా. నాయన తండ్రి, వాక్యంలో నాయన నీ దాసుని నిలబెట్టుకుని నూరంతలుగా మీరు నాయన మాతో అందరితో మాట్లాడమని, మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృప నీ సన్నిధి నిచ్చి నీ బిడ్డలకు తోడు నిలబడమని యేసు శక్తిగా నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది, పాటలు పాడుకుందామండి. ప్రార్థన చేసిన వారందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చేయించుకున్నాను. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. పర్లోక కుటుంబ పరిచయాల యొక్క క్వైర్ టీము అలాగే సుచరిత గారు, పాస్టర్ గారు వచ్చినట్లయితే ఒక పాటల్లో నడిపించాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా.
సంతోషంగా ఉన్న వారు అందరం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, దేవుడు గడిచిన వారమంతయు ఆయన ఉచితమైన కృపలో మళ్ళీ కాపాడి మరి యొక్క నూతన దినాన్ని, నూతన వారాన్ని మనకు దయచేసి వారం దినములన్నీ మళ్ళీ కాపాడి ఆయన సన్నిధిలో ఈ దినము ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ యొక్క పాటలు స్క్రీన్ మీద వస్తుండగా మాతో పాటు ఏకీభవిస్తూ దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాం. మొదటగా ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధన ఆరాధన నీకే అనే పాట పాడుకుందాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా అనే పాట పాడుకుందాం. ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. అయా ఉదయకాల సమయంలో ఎరుకో గోడలు అడ్డొచ్చినా, అయా ఎలాంటి పరిస్థితులు నాకు వచ్చినా ప్రభా, నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఆనందిస్తానయ్యా. నీవే ఆరాధనకు యోగ్యుడు అంటూ దేవుని స్తుతిద్దాం. అందరికి చెప్పులు కొట్టు సంతోషంతో. ఎరుకో గోడలు అడ్డు వచ్చినా, ఆరాధించి రే గంభీరముగా. ఎరుకో గోడలు అడ్డు వచ్చినా, ఆరాధించి రే గంభీరముగా. కూలిపోయేను అటు గోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. కూలిపోయేను అటు గోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీ అందరము కలిసి ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పెంతెకొస్తు పండుగ దినమందు ఆరాధించుడి ఐక్యతతో, కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడి ఆత్మబలముతో అంటూ దేవుని స్తుతిద్దాం.
దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో ఆరాధన 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 నీకే అందరము కలిసి ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిరి బంధకములు తెంపబడిను నింపబడి యేసయ్య అందరూ అంటూ దేవుని స్తుతిద్దామా. అందరము చెప్పులు కొడుతూ సంతోషంతో ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి ఆయన ఆరాధించేద్దాం. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిరి పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిరి బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో ఆరాధన 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 నీ అందరము కలిసి ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా చెప్పమా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నేను పొగడెదను ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నేను అందరము ఆరాధన 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 నీకే సంతోషంతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే. హల్లెలూయా. నిజమే కదా, ఆయన సన్నిధిలో మనము ఆనందించినప్పుడు ఆరాధించినప్పుడు ఆ యొక్క సంతోషము మనము వివరించలేనిది. ఉదయకాల సమయంలో ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఒకవేళ దేవుడు మీ జీవితంలో చేసిన మేలు బట్టి సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని స్తుతించాలనుకున్న వారు వెనకతల సంతోషి గారికి మీ పేరు ఇచ్చినట్లయితే పాటల తర్వాత మీకు సమయం పడితే దయచేసి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకున్న వారు వెనకతల మీ పేరు వలసగా కోరుచున్నాం. మరొక పాట పాడుకుందాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించున్నావు. నిజమే, ఈరోజు ఆయన మళ్ళీ కానీ చూడకపోతే మళ్ళీ కానీ ఆయన యొక్క కాపుదల మనకు లేకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనల్ని చూచున్నవాడు నిత్యము కాస్తున్నవాడు సమస్తం ఎరిగిన దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవునికి ఈ పాట వచ్చిన ప్రతివారు మాతో పాటు ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతించుకుందాం.
అందరము చప్పట్లు కొడుతూ సంతోషంతో నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ఈరోజు తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావయ్యా నేను నడిచిన పడుకున్నా సమస్తము నీవు ఎరిగిన దేవుడు అయ్యా నీ కాపుదల మట్టే నేను ఈరోజు సజీవులుగా ఉన్నానయ్యా నన్ను నిత్యము కాచినవాడా నా సమస్తము ఎరిగినవాడా ఉదయకాల సమయంలో నీకే ఆరాధనంటూ దేవుని స్తుతిద్దామా తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినను పాడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు చెప్దామా నడచినను పాడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు అందుకే ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ఈరోజు వెనుకన్న ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించవయ్యా నీ చేతులతో అనుదినము నన్ను పట్టి నడిపిస్తున్నావు కాబట్టి ఈ దినము సజీవులుగా నేనున్నానయ్యా నేను స్తుతించగలుగుతున్నానంటూ దేవుని స్తుతిద్దామా
కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. అందుకే ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఈరోజు పిండముగా నీ కన్నులకు మరుగై ఉండలేదయా, విచిత్రముగా నిర్మించితివి. ఆశ్చర్యమే కలుగుచున్నదంటూ దేవుని స్తుతిద్దామా. నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అందుకే ధన్యవాదం చెప్దామా యేసు రాజ్యానికే. ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, నే కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి చివరిగా ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకున్న వారు వెనకతల సంతోషి గారికి మీ పేరు వలసిందిగా కూర్చున్నాం.
చివరిగా సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అనే పాట పాడుకుందాం. ఈ యొక్క పాట స్క్రీన్ మీద వస్తుండగా మాతో పాటు ఏకీభవించి అందరము కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణ ఆనంద భాగ్యమే అంటూ దేవుని స్తుతిద్దామా. జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల రసుడా, జీవింతును నిత్యం నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును సుగుణాల సంపన్నుడా.
కలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి సమయంలో ప్రతి వారు లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రతి వారు ఒకసారి నా వైపు చూస్తూ, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఇది సాధించలేను, ఒకవేళ ఈ వారంలో మనం నా కమిట్మెంట్స్ చెల్లించవలసినవి లేకపోతే చేయవలసిన పనులు అది కష్టంగా ఉన్నాయనేమో ఒకవేళ అనుకుంటున్నావేమో, ఒకవేళ నాతో ఈ మాట చెప్తావా? ఒక మాట నేను మాడుతుండగా నాతో పాటు ఆ పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. ప్రతి వారు చెప్తాం ఈ పాటను. ఎలా ఏం చెప్తామా? మన కంఠం తెరిచి మరొకసారి. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. సత్యమైన నన్నే ఫాలో అవ్వండి, నేను చెప్పిందే చెప్పండి. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. చెప్తాం హృదయపూర్వకంగా. 1 2 3. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. నేను సాధించలేనిది లేనే లేదు. అందరూ చెప్తాం. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. ప్రతి ధైర్యంగా చెప్తాం. ఆత్మతో, శక్తితో, బలముతో మాట చెప్తాం. ప్రభా
రక్షించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకుగా నడిపించువాడు సంగమా. యువత కాల సమయంలో అని మార్గం సరాయించబోతున్నాడు. ఈరోజు నీకున్న బంధకాలు అవ్వచ్చు, నిబంధనల సవాలు అవ్వచ్చు, యెహోవాని విడుదల చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో ప్రతి వారిని పూర్వకముగా తెరిచి ప్రభా నీకైనా సాధ్యం లేదు, నేను అమ్ముచిన పుస్తకమా ఉదయకాల సమయంలో ప్రభుని కాలం చేయబోతున్నాడు. చెప్పలు కొడుతున్నాం. ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అపవాదం ఏం చేయలేని అప్పిస్తున్నాం. ఒకవేళ ఈరోజు నువ్వు బంధకాల్లో ఉన్నావు, ఒకవేళ అపవాదక తంత్రాలతో బాధపడుతున్నావు, నిద్ర లేని రాత్రులు కలుపుతున్నావా, దేవునికి వాక్యం చెప్తుంది ఎన్ని ఇక్కట్లు వచ్చినా అది నేమి చేయలేదు, ఎన్ని శ్రమలు వచ్చినా అది దాటిన పుస్తకమా. ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నా పైకి లేచినను, ఎన్ని ఇక్కట్లు నాపై ఏలినను, జలములు నా పైకి లేచినను, సంఖ్యలు నన్ను విడదీసినను, చదువుకోరలు ఆదుగా నిలచినను, సంఖ్యలు నన్ను విడదీసినను, చదువుకోరలు ఆదుగా నిలచినను, నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసత్యమైనది లేదు, విజయమెప్పుడు నాదే, నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసత్యమైనది లేదు, విజయమెప్పుడు నాదే. ప్రతివారు కూడా మన కళ్ళు మూసుకుంటూ చెప్పలు కొడుతూ ప్రభుని కనపడతాం. ఈరోజు ప్రసంగమా నీ జీవితం అంత చీకటైనది ఉందేమో, నీ పరిస్థితి శూన్యము ఉన్నదేమో, ఇదిగో ప్రభుని ఏ స్త్రీలు విడుదల చేయబోతున్నారు, ఆయన యొక్క శక్తితో ఎందుకు పోతున్నారు ప్రసంగం. శూన్యమైనను, బతుకులందరూ నన్ను విడచినను, జీవితమంతా శూన్య. అవును ప్రభా, అందరూ నన్ను విడిచినారు కానీ ప్రభా, వ్యాధులేనో నన్ను చూచినను, అజంతులేనో నాకెదురైనను, వ్యాధులేనో నన్ను చూచినను, అజంతులేనో సాధించాలి. అవున ప్రసంగమా ఈరోజు వంతుగా ఉన్నావా, ప్రభునితో ప్రభుని యేసు క్రీస్తునితో ఉన్నాడు. పెద్దవారు కలుగుతుంది మనకి ఆంతరించి చెప్తా, ప్రభా నీ సాధించేది ఏమి లేదు నాయనా, నువ్వు నాతో ఉండగా సమస్తము సాధ్యమే, అసాధ్యమే
లేదు ప్రభా. ఈ రోజు ప్రేమ మనకు మాత్రమే ఏదో కాల సమయంలో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు నా పంపకాలను విడుదల చేయబోతున్నాడు. నీ ఒంటరి జీవితంలో ఆయన తోడుగా ఉండబోతున్నాడు. అసత్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే, నేను సాధించలేను లేనే లేదు, జయించలేను లేనే లేదు, అసత్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే, నేను సాధించలేను లేనే లేదు, జయించలేను లేదు. ప్రభు ఆశీర్వాదం చెప్తాను. యేసయ్యా నేను నమ్ముచున్నాను ప్రభా, నేను ఆపే ఉన్నాను కాబట్టి అసాధ్యమైన ఏది లేదు నాయన. సమస్తము సాధ్యమే నాలోనే ఉన్నావు కాబట్టి నా బంధువులు విడిచారు, నా వ్యాధులను చుట్టలేదు, కానీ నువ్వు విడుదల చేస్తావని నమ్ముచున్నాను ప్రసన్నమా. నీ విశ్వాస ప్రకటనే నీ జీవితాన్ని మార్చేబోతుంది. నీ విశ్వాస ప్రకటనే నీ జీవితాన్ని మార్చేబోతున్నావు ప్రసన్నమా. అసాధ్యమైనది లేదు, విజయమెప్పుడు నాదే, నేను సాధించలేను లేనే లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు, విజయమెప్పుడు నాదే. మన ప్రేమ మనకు ఉదయకాల సమయంలో ఒకవేళ నిన్ను నీ చుట్టూ శ్రమలు నిన్ను ఆవరించున్నాయని నువ్వు వేదన పడుతున్నావా? ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావని నువ్వు కృంగిపోయి ఉన్నావా? దేవుని యొక్క మాట సెలవిస్తుంది కదా, యెహోవాను ఆశ్రయించి వాడు ధన్యుడు, ఆయన వారి యొక్క ప్రతి శ్రమలను ఆయన ఆలకించి వారికి సహాయం ఇచ్చేవాడు. ప్రేకుమానకు మాతే భయపడక, ఆందోళన చెందక, అధైర్యపడక. ఒకవేళ ఈరోజు నీ హృదయమును ఎంతో భారముతో ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేక దిగులుతో ఉన్నావేమో, ఈ క్షణములో ప్రభువుకి సెలవిచ్చు, ఆయనకు తెలియచిన ప్రసంగమా. నిరుదీపూర్వక కన్నీటిని ఆయన పాదాల దగ్గర కాచు. ఇదిగో ఆయన తన హస్తాలను చాచి తనకు నిసుంబుగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉత్తరమిచ్చును. నిసుంబుగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉండి ఉత్తరమిచ్చు. నా ప్రసంగమా, ఆయనకి దగ్గరగా ఉన్నాడు, ఆయన ఈ బాధకు దగ్గరగా ఉన్నాడు. నా ప్రసంగమా, ఈరోజు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చూడబోతున్నా, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నా. ప్రభువుని అడగలవా? అయ్యా ఇదిగో నా వ్యాధి, నా బాధ, నా దుఃఖము అని రేకుమాడక మాతే ప్రభువునికి సహాయం చేయబోతున్నా, ఆయనకి సహాయం చేయబోతున్నా. నా ప్రసంగమా, నేను నమ్ముచున్నాను. ఇదిగో ఆయన వాక్యంతో నీతో మాట్లాడబోతున్నాడు, ఆయన ఆత్మతో నేను నింపుతున్నాను. నా ప్రసంగమా, ఈరోజు నువ్వు శక్తిహీనంగా ఉన్నావేమో, అల్పంగా ఎంచబడుతున్నావేమో, బలహీనురాలుగా బలహీనుడిగా ఉంటున్నావేమో, కానీ ఇదిగో ఆయన శక్తి నిన్ను నూతన బలముతో నింపుతుంది. ఆయన ఆత్మ నీకు నూతన నిరీక్షణ దయచేస్తుంది. ఇదిగో దేవునికి మార్గాలు తెలుస్తున్నాడు, ఇదిగో నీకు ఆటంకాలు తొలగిస్తున్నాడు. నీ వ్యాధిలో, నీ బాధలో, నీ దుఃఖములో నుంచి ఆయనను విడుదల చేస్తున్నాడు. కదిక్షణాలు ప్రభు దగ్గర మన హృదయాన్ని అర్పిద్దాం, మన జీవితాన్ని అర్పిద్దాము. అయ్యా ఇదిగో తండ్రి, నీ సన్నిధికి వచ్చినాను, నాకు సహాయం దయచేయండి. ప్రభా నీ సన్నిధికి వచ్చినాను, నీ సహాయం నాకు దయచేయాలి. కదిక్షణాలు నా ప్రేమ మనకు మాతే మన హృదయాన్ని ప్రభువుకి అర్పించుకుందాం. ఒకవేళ ఈరోజు నువ్వు నిరీక్షణ లేక ఉన్నావేమో, ఒకవేళ ఎటువంటి ఒక సహాయం లేకుండా నువ్వు వేదన పడుతున్నావేమో, ఈ రోజుకి ఈరోజే చివరని
బిక్కితో కాలం గడుపుతున్నావేమో, ప్రిసంగమా దేవునక సహాయం నీకు అందుతుంది. ఇదిగో ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ప్రిసంగమా ధైర్యంగా ఉంటు, నిబ్బరము కలుగుండు నా ప్రిసంగమా. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీ పక్షమున ఆయన యుద్ధము చేయబోతున్నాడు. నీ యొక్క హృదయమును, నీ ప్రతి మాటను ఆయన ఆలకిస్తున్నాడు నా ప్రిసంగమా. ఒకవేళ ఎవరు నీ మాట వినట్లేదు, నువ్వు బాధపడుతూ దుఃఖముతో ఉన్నావేమో, నువ్వు ఎవరి చేత ప్రేమించబడట్లేదు నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో ఆయన తన చెవికి మన మీద ఆలకించుటకు తన ఆత్మను సిద్ధపరుచున్నాడు. ఈ క్షణములో నీ బాధను తెలియచే, నీ వేదన తెలియచే. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎలా హృదయాలు తెరిచి అలా నీ కొరకు వేచి నీ బిడ్డలు నాయన అలా మీరు తాకమడుతున్నాం దేవా నీకు వందనాలు. మీరు తాకమడుతున్నాం దేవా నీకు వందనాలు. నీ సహాయం వారికి దయచేయమడుతున్నాం దేవా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను నమ్ముచున్నా నా ప్రిసంగమా ఆయనకు అద్భుతాలను చేయబోతున్నాడు. నేను నమ్ముచున్నాను ఆయన బంధకాలను విడుదల చేయబోతున్నాడు. నేను విశ్వసిస్తున్నాను నీ పట్ల ఆయన ఒక నూతన మార్గం తెరుస్తున్నాడు. ఆయన భయపడక, ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకించండి, ఆయన నమ్మకించండి. ఇదిగో ఆయన సహాయము మన మధ్యున్నది, ఆయన సహాయం మన మధ్యున్నది. నా ప్రిసంగమా నేను చూడగలుగుతున్నాను దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క సూర కార్యములు మన మధ్యున్నాయి. నా ప్రిసంగమా ప్రభుని అర్పించుకుందాం. అయ్యా నీ సహాయం నాకు దయచేయాలి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రభు అంగీకరించులాగన, వచ్చిన ప్రతి బిడ్డలు దేవుని యొక్క వాక్యముతో బలపడలాగన మనం వచ్చున్న సహోదరికి ప్రేమ కుమారి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. దేవుని యొక్క సన్నిధి మనం వచ్చుంటులాగన, దేవుని యొక్క వాక్యముతో మనం బలం పొందుకొని ప్రతి కార్యములు దేవుడు చేయలాగన మనం వచ్చిన సహోదరి ప్రేమ కుమారి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రముల తండ్రి. స్తుతి 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 శ్రద్ధం జయ శ్రద్ధం జయ శ్రద్ధం జయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్టని నామంలో తండ్రి ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థిస్తామా నాయన, మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మాకంట తండ్రి స్థలం ఎందుకు ప్రభా, నీ మందిరి ఆవరణలో ప్రభా అయ్యా మీరు సంచరిస్తున్నందుకు, మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తాం తండ్రి. నీకేమిచ్చి కూడా మీరు రుణం తీర్చుకోలేము దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో మొదటి ప్రార్థనలో నీ పాటల్లో నీ స్తుతి ఆరాధనలో తండ్రి మీరు మహిమ పొందుకొని ఉన్నారని మేము నమ్ముచున్నాం. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో నాయన నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా తండ్రి మాకు ఆత్మీయ ఆహారం నేడు నీ దినము మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభా మా హృదయంలో భద్రపరచుకొని ఆయన నమలు వేసుకున్న భాగ్యాన్ని నాకు అందరి మన తండ్రి మాకు సహోదరాన్ని సమస్తము తండ్రి మీరు నామంలో సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవడే సమస్య వచ్చిన్నారో ప్రభా తండ్రి నీ నామాన్ని కనపరుచుకున్న ప్రభా, మహింపరచుకున్న ప్రభా, సాక్ష్యం ద్వారా మీరు మహిం పొందుకున్నారని నమ్ముచున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో తండ్రి నాయన తండ్రి వెనగల చెవులు గ్రహించే మనసు నాయన
నాకు మా అందరికీ కూడా నీ నామంలో దయచేయండి ప్రభా. మరి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఇగో నీ దాసుని ఆయన నిలబెట్టుకొని ప్రభా, తన నోటి నీ మాట పెట్టి ప్రభా, అయా సూటిగా తేటగా తండ్రి నాతో మా అందరితో కూడా తండ్రి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభా. నీ రాకడలో తండ్రి ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరూ సిద్ధపరచమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ నామాన్ని కనపరుచుకో ప్రభా, సహాయం దయచే తండ్రి. నీ నామను మహిమపరచుకోమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఆరాధనలో నడిపించిన పాస్టర్ గారికి, అలాగే పాటల్లో నడిపించిన కోయటీం అందరికి కూడా దేవుని నామంలో వందనాలు చేయించుకున్నాను. అలాగే ఇప్పుడు స్క్రిప్చర్ రీడింగ్ ఉంది. 1 పేతురు నుంచి 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు. మన మధ్యలో ఉన్న సింధు వచ్చి ఈ యొక్క వాక్యపట్నం చేయాల్సిందిగా కోరుచున్నాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమియూ లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండిడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని దీవించుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యపట్నం చేసిన సింధుకి దేవుని నామంలో వందనాలు చేయించుకున్నాను. అలాగే రాజ్ కుమార్ పాస్టర్ గారు వచ్చి వాక్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి వారు మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామమున నేటి యొక్క ఉదయకాల ఆరాధన వచ్చిన ప్రతి వారికి కూడా పరలోక కుటుంబ పరిచర్యలు ఆత్మీయతను తన కుటుంబ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాం. దేవుని యొక్క మహాకృప ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా సజీవులుగా ఉండి ప్రభువుని ఆరాధించుటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృప గత దినము ఒక దేవుని సేవకురాలు సుచరిత గారికి చాలా బలహీనంగా ఉండి ఒక కొంచెము జ్వరం, మోషన్స్, చాలా మోషన్స్ అంటే ఇంచుమించుగా ఒక 50 మోషన్స్ అయి ఉంటాయేమో. కానీ మేము తన హాస్పిటల్కి బేగా వెళ్దు ఒక దేవుని కృప, ఒక దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి అమ్మగారు ఎంతో సహకరిస్తూ వారి యొక్క ప్రార్థన దేవుడి విధంగా ప్రభువుని ఆరాధించుటకు, అలాగే నాకు బాగా ఇద్దరం కలిసి రోజంతా పడుకునేనాం, ఎటువంటి పని చేయలేకపోయినాం. కానీ ఈ ఉదయకాల సమయానికి దేవుడు ఆ శక్తినిచ్చి ఈ విధంగా నిలబెట్టున్నాడు. ప్రార్థన చేయండి. దేవుని యొక్క సంపూర్ణ శక్తి దేవుని యొక్క సౌకర్యాలకు కలుగులాగన. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క ఉదయకాల సమయంలో చాలా సంతోషము. ఈ యొక్క ఉదయకాలం ప్రారంభించుటకు నిజమే దేవుని యొక్క చిత్తము. కొంతమంది మీ అబ్సెంట్ అవ్వకుండా ఆదివారం ఎలాగైనా రావడం కొరకు దేవుడిచ్చిన ఈ కృప బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఒక అవకాశం ఉన్న ప్రతి వారము ఏదో ఒక సమయాన్ని 6 గంటలు కానీ లేదా 10 గంటలకు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితులు నేను చూస్తున్నాను. అనగా మన దేశంలో కానీ
మన ప్రపంచంలో చూస్తున్న సంఘటనలు కానీ గమనిస్తే, రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి అంటే భూభాగాల కొరకు, వారికి అప్పుడు అంత జ్ఞానం లేదు అనుకునేవారు. ఈరోజు ఈ ఆధునిక కాలంలో కూడా దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. దేని కొరకంటే భూభాగాల కొరకే. ఇంత టెక్నాలజీతో జ్ఞానవంతులైనప్పటికీ ఇంకా పక్కవారి యొక్క స్థలము కొరకు యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి మనము చూస్తున్నాం. ఏ రోజు ఏ ప్రాంతంలో ఎక్కడ బాంబులు పడతాయో ఎవరికీ తెలియనక కాలంలో కొన్ని దేశాలు ఉన్నాయి. రాత్రులు నిద్ర లేకుండా జీవిస్తున్న కాలాలు అవి. మరోవైపు ఒకవైపేమో ఈ యుద్ధాలు, మరోవైపు భూకంపాలు, న్యాచురల్ డిసాస్టర్స్, ప్రకృతి సంబంధమైన వినాశాలు చూస్తున్నాం. గత వారం అంతా కూడా మీరు విన్నారనుకోండి, జపాన్ గురించి. జపాన్ ఏమైపోతుంది, ఇంకా ముగింపబడుతుంది. అలా అనేక దేశాల్లో ఈ ప్రకృతి సంబంధించిన వినాశాలను చూస్తున్నాం. మరోవైపు మన జీవన శైలి బట్టి, మనం ఉంటున్న ఈ జీవన శైలి బట్టి మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరి జీవితంలో ఎటువంటి యొక్క ప్రభు యొద్దకు చేరే సమయం ఉంటుందో తెలియదు. కావున మనందరం అంట ఇక్కడ మనం చదివిన 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. అనేంతవరకు ఆరాధనలో మీరు సహాయం చేస్తారని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా నాతోనూ నీ బిడ్డలతో మాట్లాడి ప్రభా, మేమందరము నీ కొరకు సిద్ధపాటు చేసి అయినా మా క్రైస్తవ జీవితంలో నీకు అనుకూలంగా జీవించుటకు మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగ ప్రకారం చూసినట్లయితే ఆనాటి ఆది సంఘమునకు ఇంచుమించుగా పేతురు గారి పత్రిక రాస్తున్నప్పుడు ఒక క్రీస్తు శకం 50 నుంచి 70 మధ్య కాలంలో రాయబడుతుంది. అంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి ఇంచుమించుగా 20 నుంచి 30 సంవత్సరాల కాలం అవుతుంది. ఆనాటి సంఘంకున్న ఒక నిరీక్షణ ఏమిటి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు త్వరగా ఆయన రాబోతున్నాడు. రెండో రాకడ మరలా సమీపించబోతుంది. కావున అందరూ ఏమవుతున్నారంట, సిద్ధపడుతున్నారు. అలాంటి సమయంలో దేవుని యొక్క లేఖన ప్రకారము చూసినప్పుడు పేతురు గారు బబులోను ప్రాంతము నుంచి అక్కడ సంఘానికి రాస్తున్న ఓ నిరీక్షణమైన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు. వారు ఆ రెండో రాకడ కొరకు ఏ విధముగా సిద్ధపడాలి. ఉదాహరణకు స్కూల్లో ఒక్కొక్కసారి డిఓ చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ కొరకు పిల్లలందరూ మళ్ళీ ఏమంటారు, మీ పుస్తకాలు బాగా అట్లు వేసుకొని చక్కగా రాసుకొని అన్నీ రండి అంటారు. ఒకరోజు అయ్యింది, రెండో రోజు అయ్యింది, మూడో రోజు అయ్యింది, వారం అయిపోయింది, 10 రోజులు అయ్యింది. ప్రతిరోజు చెప్తున్నారు డిఓ వస్తారని. 10 రోజులు బాగానే ఉంది. ఇంకా 11వ రోజు ఏమంటాం, చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడో అలా చెప్తూనే ఉన్నారు కానీ ఎవరు రావట్లేదని. 30 సంవత్సరాల నుంచి సంఘంలో ఈ మాట వాడబడుతుందంట, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నానని. కానీ ఆ విషయాన్ని వారు దినాలు గడిచిన కొలది 30 సంవత్సరాలు అయినప్పటికీ వారిలో కూడా నిరీక్షణ కోల్పోయినారంట.
సరేలే చూద్దాములే అనే స్థితిలో. అలాంటి సందర్భంలో పేతురు గారు రాసిన పత్రిక ఏంటి అంటే, అన్నిటికీ కాలము సమీపం అవుతుందంట. ఏంటి అంటే అంతం. ప్రియ కుమార్తె, నిత్యమే నా జీవితంలో నేను 2 వైపుల నుంచి చూస్తూ ఉంటాను. ఒకటి, ప్రభువైన యేసు క్రీస్తు రాకడైతే, మరోవైపు ఏంటి అంటే నా పోకడ. ఈ లోకములో నేను ఎప్పుడు ఏ విధముగా ఏమవుతానో నాకు తెలియదు. అదే సమయంలో ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఏమై ఉండాలంట, స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనం ప్రకారము సిద్ధపాటు కాలం. ఈ సిద్ధపాటు కాలములో మనము ఏ విధముగా సిద్ధపడుతున్నాం? ఈ సిద్ధపాటు కాలానికి నీవు నేను ఏ విధముగా సిద్ధపడి ఉన్నాం అని చూచినప్పుడు ఒక 4 విషయాలను లేదా 4 విషయాల్లో మనం సిద్ధపడడం కొరకు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మొదటి లేఖన భాగంలో చూసినప్పుడు ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మీకు ఇవ్వబడిన న్యూస్ లెటర్స్లో ఆ పాయింట్స్ అలాగే బైబిల్ వర్సెస్ ఉంటాయి. న్యూస్ లెటర్ తీసుకోవాల్సిన కోరుచున్నా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆమె అంతవరకు నమ్మకముగా ఉంటుము. అంతము వరకు నమ్మకముగా ఉంటుము. ఈ సిద్ధపాటు కాలములో మనందరం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలి. దేంట్లో అంటే అక్కడే ఉన్నది ఏంటి అంట, అపవాది మీలో కొందరిని చెరలో వేయవచ్చున్నాడు. ఏనంట, అపవాది మనలో కొంతమందిని చెరవేయబోచున్నాడు, కొంతమందిని అపహరించబోతున్నాడు, కొంతమందిని దొంగలించబోతున్నాడు. వాడికి అనుకూలంగా ఏంటి ఆ చెర? పాపం అనే చెర. కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఎంతో నమ్మకమైన ఆత్మీయ జీవితంలో ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతుంటాం, ఎంతో నిరీక్షణతో ఉంటాం. కానీ ఈ అపవాది ఏం చేస్తాడంట, మన నమ్మకాన్ని కోల్పోవడానికి శ్రమలు కలిగిస్తూ ఉంటాడు. ఎలాంటి శ్రమ? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడే నీకు వ్యక్తిగతంగా హానికరమయ్యే పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది అనుభవాలు చూస్తున్నప్పుడు వారు ఎప్పుడైతే బాగా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఈ ఉదయకాలం బాగా ప్రార్థన చేసుకుని వెళ్తాడు, అప్పుడే ఎక్కడో గోతులో పడిపోతాడు. ఏంటి అంటే, ప్రార్థన చేశాను గోతులో పడిపోయాను కాబట్టి ఇంకా ప్రార్థన చేయడం మంచిది కదా అనుకుంటా. అపవాది ఏంటి అంట, ఎలా ఒకలాగా మనను చెరలో వేయడానికి శ్రమలను కలిగిస్తూ ఉంటాడు. ఆ శ్రమలో నీవు నేను చేస్తానంట నమ్మకంగా ఉంటాను. మళ్ళీ కొంత అనుకోవచ్చు, ఇదేంటి శ్రమలైతే మనం ప్రార్థన చేస్తాం కదా, ఎలాగంటున్నారు ఏంటి అని. మీకు రీసెంట్గా కొంతమందికి క్వశ్చనరీ ఇచ్చాను. కొంతమంది రాయగలమారు ఆ క్వశ్చనరీ రాస్తున్నారు. అందులో కొంతమంది రాసింది ఏంటో తెలుసా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. అదే నాకు వ్యక్తిగతంగా మీ అందరి గురించి నాకు తెలుసు కాబట్టి అది చూస్తున్నప్పుడు కొంతమంది ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరు దుఃఖంలో ఉన్నారో వారు కూడా ఏం చేయలేకపోతున్నారంట, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ శ్రమలో వారికి అనిపిస్తుంటుంది నిరుత్సాహము, ప్రార్థన చేయలేని యొక్క పరిస్థితి. అపవాదం ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేయకుండా అనేకమైన ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సమయంలో నువ్వేం చేయాలంటే నమ్మకంగా ఉండాలి, నమ్మకముగా ప్రార్థన చేయాలి, నమ్మకముగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, లేదా దేవుని యొక్క విషయంలో నువ్వు ఎలాగైతే ఉండవలసినాయో ఆ నమ్మకత ఉండాలి. మనం చదివిన లేఖనాలు చూసినప్పుడు అక్కడ కొన్ని ప్రభువుకు వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ విడిచిపెట్టి మనం ఏమవ్వాలంట,
నమ్మకము కలిగి ఉండాలి. ఈరోజు అంతము సమీపిస్తుంది. మన పోకడ ఎలాగుంటుందో నాకు తెలియదు నా ప్రియ సంగమా. కావున నువ్వు నమ్మకములో సిద్ధపడి ఉండాలి. అంటే ప్రతిరోజు ప్రతి క్షణము మనం నమ్మకంగా ప్రభు సన్నిధిలో గడపవలసినది. కొన్నిసార్లు యవనస్తులుగా చూసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, నువ్వు చాలా రోజులు బాగానే ఉన్నావు కదా, ఈ ఒక్క రోజే కదా, ఈ ఒక్క క్షణమే కదా మనం వెళ్తే ఏమైపోయిందిలే. ఆ ఒక్క క్షణంలోనే పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయేమో, యేసయ్య రాకడ అప్పుడే వచ్చేస్తుందేమో. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. ఒకవేళ మనం చూసామనుకోండి, 10 గంటల వరకు కూడా నమ్మకంగా ఉన్నాం, 10:10కి పాపం చేస్తున్నాం, 10:30కి ప్రభు రాకడొచ్చింది అనుకోండి, నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వేమవుతావంట, తొట్టెళ్ళిపోతున్నావు. కాబట్టి చివరి క్షణము వరకు కూడా స్వస్థ బుద్ధి గల వారై మెలకుగా నమ్మకత్వంలో ఉండాలి. ఈరోజు మనం శ్రమలు కల్పించే అపవాదు నుంచి మనము జయించవలసినది నా ప్రియ సంగమా. ఈరోజు ఒకవేళ నమ్మకస్తులుగా ఉంటున్నామా? రెండో విషయాన్ని కానీ మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఆమె మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించుకొని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఈ దినాల్లో చూసినప్పుడు మనమున్న ఈ ఆధునిక కాలంలో చాలామందికి చాలా సుపరిచితమైన యాప్ ఏంటంటే యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్లో చూసామనుకోండి, కొన్నిసార్లు కొన్ని వీడియోస్ చూసామనుకోండి, మన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టే వీడియోస్ కనబడుతూ ఉంటాయి కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒకప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, కానీ ఇప్పుడు నేను యేసుని విడిచిపెట్టేస్తాను. ఎందుకు విడిచిపెట్టేశానంటే ఇప్పుడు నాకు ఆయన దగ్గర ఎలాంటి అద్భుతాలు జరగట్లేదు, ఎలాంటి ఆశ్చర్యకరాలు జరగట్లేదు, ఆయన ఏమీ నాకు చేయలేదు, ఆ పాస్టర్ గారు నన్ను మోసం చేశారు, నా తోటి విశ్వాసులు నన్ను మోసం చేశారు, కావున ఇప్పుడు ఏమైపోయాను, నేను మరలా వేరే మతంలోకి మారిపోయాను. ఈరోజు చూడగలుగుతాం అన్నీ. ఎందుకంటే మన విశ్వాసాన్ని నాశనం చేసేవి అనేకమైన కనబడుతూ ఉంటాయి నా ప్రియ సంగమా. కానీ అపోస్తలుడైన పౌలు గారంట తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు తనకు తీసే దారులేంటి, తన విశ్వాసాన్ని భయాకరమైన పరిస్థితి ఏంటి అని కానీ పౌలు గారిని చూసామనుకోండి, పౌలు గారు అంట 5 తక్కువ ఇంచుమించుగా 195 కొరడా దెబ్బలు ప్రభువైన యేసు కొరకు తినారంట. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు రోమా చేత కొట్టబడితే, అలాంటి 39వి 5 సార్లు పౌలు గారిని కొట్టారంట. అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వారు మసోదోనియా ప్రాంతానికి వెళ్తే, ఆ మసోదోనియా ప్రాంతస్తులు వారిని ఏం చేశారంట, పౌలును శీలను బట్టలు చింపేసి ఊరు బయట కొట్టి చెరసాలో వేసారంట. ఒకసారి 2 సార్లు కాదు. అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం నుంచి 28 వరకు మీరు చదువుకుంటూ వెళ్తే పౌలు గారిని చంపడానికి అనేకమైన ప్రయత్నాలు. ఓడ ప్రయాణంలో విశ్వ సర్పము చేత కుట్టబడిన వాడే. ఒక విధంగా చూస్తే తన యొక్క ఆ విశ్వాస ప్రయాణంలో ఎటు చూసిన శ్రమలు, ఎటు చూసిన ఆపదలు, తను ఎలాగైనా చంపాలనుకున్న వారే ఉన్నారు. కాబట్టి తన విశ్వాసం కాపాడుకోవడం చాలా కష్టం. మరొక వైపు ఈ శాస్త్రులు పరిసయ్యులు తన గుంపు వారు ఏమన్నారంటే, మళ్ళా ఒకవేళ సౌలా నువ్వు వెనక్కి వచ్చేస్తే నేను మేము అధికారిగా చేస్తా. అనేకమైన ప్రలోభమైన మాటలు తన ఎద్దుకు రావడం జరిగి ఉన్నాయి. కానీ ప్రియ సంగమా, చాలా ధైర్యముతో పౌలు గారు చెప్తున్న మాట, కడ వరకు నా పరుగు నేను కడముట్టించి తిని నా విశ్వాస నేను కాపాడుకుంటుంది.
ఈరోజు ఒకవేళ మన జీవితంలో కూడా నిజమే, మన విశ్వాసము కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, కానీ ఈరోజు బయట సమాజంలో చూస్తున్నాం, తట్టెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆపద వచ్చిందని, కష్టం వచ్చిందని, కార్యాలు జరగట్లేదని వారు ఏమైపోతున్నారంట, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్నారు. పైగా అలాంటి వారు మనల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంటారు, నీకేం జరిగింది, ఇంకా నువ్వు వేసేది నమ్ముకున్నా, బయటకు వచ్చే, బయట చూడు. యవనస్తులు అంటారు, ఇదిగో బయట ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఆకర్షణ ఉన్నాయో, వాటిని విడిచిపెట్టి యవన ప్రాయములో ఎందుకు నువ్వు దేవుడు తిరుగుతావని నీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, పరిశోధించవచ్చు నా ప్రియ సంగమా. కానీ మనం చెప్పాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. అపవాది చాలా సులువుగా మనను చిక్కుల్లోకి నెట్టివేస్తాడంట. ఎలాగో తెలుసా? అపవాది చేసే ఫస్ట్ ప్రయత్నం ఏంటి అంటే ప్రశ్న. అపవాది చేసే ప్రతి శ్రమలో ఉండేది ఏంటి తెలుసా? ప్రశ్న. అవని అడుగుతున్నాడు, ఇది నిజమా, ఇది నిజమా? ఆ ప్రశ్నతో మొదలైనది వారికి సమాధానం లేని జీవితాలు అయిపోయాయి నా ప్రసంగమ్మ. ఈరోజు మనలో కూడా ప్రశ్న, నువ్వెంత నమ్మకంగా ఉన్నావు కదా, నీకేం జరిగింది? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీకేం జరిగింది? నువ్వు కష్టపడి పరిచర్య చేస్తున్నావు కదా, నీకేం జరిగింది? లేదా మన ఆత్మీయ తండ్రి గాను అపవాది అడగచ్చు, ఓ దావిచోండా, నువ్వు ఎంతోమందికి దేవుని కార్యాలు చేస్తావు కదా, నీకెందుకు ఇలాగయ్యిందని. కానీ మన ఆత్మీయ తండ్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో ఈరోజు నేనేమై ఉన్నానో అది నా ప్రభు కృప అయి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా ప్రభు కృప అయి ఉన్నది. ఆ విశ్వాసమే ఈ రోజుకి కాపాడగలుగుతుంది. ప్రేకుమాడకు మాతే నిజమే. అపవాదేసే ప్రశ్నకు నీ విశ్వాసము సమాధానం అవ్వాలి. అపవాదేసే ప్రశ్నకు మనము కూడా నిజమే కదా, నేను ఎంత ప్రార్థన చేస్తే నాకేం జరగలేదే, నేను ఎంత నమ్మకంగా ఉంటే ఇంకా శ్రమ అని అనుకున్నట్లయితే ప్రియ సంగమా, మనం ఏం కోల్పోబోతున్నామంటే పరలోక రాజ్యం యొక్క స్థానం. ఎవరమైతే సిద్ధపాటు కలిగి ఉంటామో వారు ఇహమందు ఈ లోకములోనూ ఆనందంగా ఉంటారు, పరమందు కూడా వారు సంతోషంగా ఉంటారు నా ప్రియ సంగమా. ఎవరమైతే మనం సిద్ధపాటున్నామో ఇక్కడ దుఃఖపడాల్సి వస్తుంది, రేపొదే కాలం మరణంతరం కూడా దుఃఖపడాల్సి. అందుకనే ఈ దినం మనం ఎంచుకోవాలి, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. ఒకవేళ మన చుట్టూన వారు, మన సొంత బంధువులు, స్నేహితులే వారే ప్రభువుని విడిచి వెళ్ళండొచ్చేమో, వారు సరిగ్గా లేకపోవచ్చేమో, కానీ మనం ఉండాలి. ఈరోజు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి పెట్టడానికి కూడా కారణం అదే. దేవుని యొక్క ఆజ్ఞలు మనం లోపడాలి కాబట్టి ఏ కోసాన ఎక్కడ కూడా మనము ఆలస్యం అవ్వకుండా లేదా దాన్ని మిస్ అవ్వకుండా ఎలాగైనా దేవుని యొక్క సన్నిధిలో గడపాలనే ఉద్దేశము. ఈరోజు నేను నా విశ్వాసాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నీవు నీ విశ్వాసాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తావా? పౌలు గారు అయితే చాలా చెప్పగలుగుతున్నారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఈరోజు నా కుమార కుమార్తె, నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? ఇక మూడో విషయాన్ని కానీ మనం గ్రహించినట్లయితే ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగమా చూచినప్పుడు చాలా చక్కని మాట ఏంటి అంట, విధేయత కలిగి ఉండుడి. దేవుని యొక్క లేఖన ప్రకారం మనం చూసినప్పుడు ఒక మూడో విషయము ఏంటి అని కనుక గమనించినట్లయితే ఒబీడియన్స్. పౌలు గారు ఆనాటి ఫిలిప్పీ సంఘం తెలియజేస్తున్న మాట, ఇదిగో నేను ఒప్పుడే కాదు, నాతో ఉన్నప్పుడే కాదు, మీరు ఎల్లప్పుడూ ఏమవ్వాలంట, దేవుని సన్నిధిలో విధేయతలు కలిగై ఉండుడి. దీన్ని మనము అల్టిమేట్ ఒబీడియన్స్,
అంతిమ విధేయత. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంట సిలువ మరణించే అంతవరకు ఆయన ఏమై ఉన్నాడంట? విధేయత కలిగినాడంట. ఈరోజు చాలాసార్లు మనం చూసినప్పుడు ఈ విధేయత మనము లోనై ఉండము. ఒకటి ఈ లోకపరంగా అయితే, రెండు దేవుని పరంగా. ఈ లోకపరంగా చూస్తామనుకోండి, పిల్లలు తల్లిదండ్రులు విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు విధేయత కలిగి ఉంటారు? చాలామంది పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఈ జనరేషన్ ఇంకా టూ స్మార్ట్. వాళ్ళకి ఏవైనా కావాలనుకోండి, ఏం చేస్తారు? అన్ని పనులు చేస్తారు. గబ అమ్మకి నాన్నకి సహాయం చేస్తారు. అంటే పిల్లలు అలా చేస్తారంటే దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఏదో కావాలి. అవసరం లేదనుకోండి, అమ్మ కొంచెం వెళ్ళి పక్క షాప్కి వెళ్ళి పట్రా అన్నా సరే ఏం చేస్తారు? మంచిగా చెప్తే ఎవరు వినరు. చీపురు కట్ట తీస్తాను కానీ అప్పుడు ఏం చేస్తారు? నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు. అది కాదు విధేయత. అదే సమయంలో క్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన మనకి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చినాడో, ఏదైతే మనకు సూచనలు ఇచ్చినాడో వాటికి మనము ఎల్లప్పుడూ కూడా ఏం చేయొచ్చంట? విధేయత చూపాలి. ఒకానొక సమయంలో నేను క్రీస్తును సంపూర్ణంగా నేను స్వతహాగా విశ్వాసమైన సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు వారందరూ చక్కగా ఉండేవారు. నేను ఒకవేళ మందిరంలో లేకపోతే మా తల్లిదండ్రుల ముందున చాలా విధేయత కలిగి ఉండేవాడిని. వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ మాట వినేవాడిని. వాళ్ళు ఏ సంఘంలో ఏం చెప్తున్నారో అవన్నీ చేసేవాడిని. కానీ ఒక్కసారి ఈ మందిరం నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలనుకోండి, నా ప్రపంచం అంతా వేరేగా ఉండేది. దేవునికి అయిష్టమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన క్రియలతో ఉండేవాడిని. సంగమా, అది అవిధేయతమైన జీవితం. నేను అనుకున్నాను ఒకవేళ నా తల్లిదండ్రులకు లోబడితే లేదా చర్చిలో జనాలకు లోబడితే సరిపోతుంది అనుకున్నాను. కానీ నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ వాక్య ప్రకారం ఏంటి అంట, ఎక్స్క్యూజ్ మీ, నేను లేని కాలంలో ఇంకా మీరేమవ్వాలి. పౌలు గారు అన్నా, నేను లేని కాలంలో నువ్వు ఇంకను, చాలా చక్కని మాట ఉంది, మీతో లేని ఈ కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షకను కొనసాగించుకొనేటి. నేను లేని సమయంలో ఇంకా మీ యొక్క రక్షణను కొనసాగించుకొనేటి. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు దేవుని యొక్క వాక్య ప్రకారము ఆయన విధేయత ఏంటో తెలుసా? నీ దగ్గర ఎవరు లేనప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించడము, దేవుని యొక్క మాటలకు లోబడి జీవించడము. ఎవరమైతే దేవుని యొక్క వాక్యానుసారమైన ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము విధేయత కలుగుంటామో నా ప్రిసంగమా, వారికి ఖచ్చితంగా చెప్పగలము, పరలోకములో మీ యొక్క స్థలము స్థిరమైనది, దాన్ని ఎవ్వరూ కట్టివేయలేరు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలే మనలనంట దేవుని యొక్క రాజ్యానికి చేర్చి వేస్తాయి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు 11-12 చూస్తే, మీరు నా ఆజ్ఞలు కానీ అనుసరించినట్లయితే మీరు నాకు సంపూర్ణ సంతోషం గలవారే, మీరు నాకు స్నేహితులై ఉంటారు. మీరు నాకు స్నేహితులై ఉంటారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం విధేయత కలగడం వల్ల దేవుని యొక్క రాజ్యాన్ని మనము సంపూర్ణంగా స్వతించుకోబోతున్నాము. నా ప్రియ సంగమా, ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో మనము దేవుని యొక్క మాటకు విధేయత కలుగున్నాము. మనం అనుకోవద్దు నేను విధేయత కలిగినాను. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నిజమే మనము నమ్మకముగా ఉన్నామా? మనము నిజముగానే దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఇష్టమైన వారుగా మనము ప్రయాణం చేస్తున్నామా? మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడున్న అల్పమైన కాలం గురించి ఆలోచన చేయవద్దు. ఒక సత్యము అందరికీ తెలిసిందే, ఇందులో కొత్తగా ఏమీ లేదు. కానీ ఈ లోకంలో ప్రయాణము చాలా అల్పమైనది, చాలా కొద్ది కాలమే. ఏదో ఒక రోజు అందరం ఎక్కడ వెళ్ళాలంట?
దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. కానీ ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే నా ప్రియ సంగమా మనము సిద్ధపడాలి. నువ్వు ఎంతైతే సిద్ధపడతావో అంతగా ప్రభు నేనేం చేశారంట చక్కని రీతిలో మనలను ఆస్వాదించబోతున్నాడు. ఈరోజు మళ్ళీ అనుకోవచ్చు, అయ్యో నేను మంచి ఇంట్లో పుట్టుంటే బాగున్నాం, మంచి కుటుంబంలో ఉంటే బాగున్నాను మనం అనుకుంటాము. కానీ దాన్ని ఎవరు మార్చలేరు. కానీ పరలోక రాజ్యంలో నీ స్థానాన్ని మాత్రము మార్చగలము. అది మన బట్టే. నువ్వు ఎంతైతే నమ్మకముగా నేను ఎంతైతే ఆత్మీయ జీవితంలో ఉంటామో అంతగా ప్రభు మనను బలపరుస్తాను. ప్రసంగమా అంతగా ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. కావున మనం ఏమై ఉండాలంట? ప్రభువు దగ్గర విధేయత కలిగి జీవించాలి. కానీ 4వ విషయాన్ని కానీ చూసినట్లయితే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదివిన లేఖన భాగం. అమ్మే ఏమై ఉండాలంట? ప్రార్థనలో మెలకువగా ఉంటుంది. ఇంకా అంతం సమీపిస్తుంది. ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థనలో మెలకువ కలిగి. నేను చాలాసార్లు ఈ యొక్క విషయాలు చెప్పినప్పుడు కొంతమందికి అనిపించవచ్చు మనం ఎక్కువసార్లు చెప్తున్నామని. నాకు తెలిసిన ఒకే ఒక సూత్రం ఏంటి అంటే ప్రార్థన. నా బంధకాల్లో, నా శ్రమల్లో, నా కొదువులో, నా ఆనందములో, నా సంతోషములో, నా జీవితంలో ఏదైనా నాకున్న ఒక చక్కని ఆయుధము ఏంటి అంటే ప్రార్థన. నాకు బాగా బాధ వచ్చింది అనుకోండి, ప్రార్థనే. నాకు బాగా కష్టం వచ్చి దిగులు వచ్చిందా, ప్రార్థనే. నాకు చక్కని ఆనందం వచ్చిందా, అప్పుడు నాకు వచ్చేది ఏంటి అంటే ప్రార్థనే. ఆ ప్రార్థనే నన్ను ఏం చేయగలుగుతుందంటే ఈ లోకములో విజయవంతుడిగా, అపవాదిని ఎదిరించేవాడుగా చేస్తుంది. ఈరోజు నేను చూసినప్పుడు ఉన్న పాటను కానీ చూసాను అనుకోండి, నాకు చాలా ఈ లోకపరమైన శ్రమలు ఉన్నాయి. నా వ్యక్తిగతంగా చూసినప్పుడు చాలా అనారోగ్యంతో ఉన్నాం, బలహీనంగా ఉన్నాం. కానీ ఇవేవి నన్ను ప్రభువు నుంచి దూరం చేయట్లేదు. కారణం ఏమిటంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, నా ప్రార్థన శక్తి. నేను ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు నాకు రావు, కొంత జ్ఞానం నాకు సరిపోదు, లేకపోతే కొన్ని విషయాలు నాకు అర్థము కావు. వాటిని మార్చాలనుకుంటే ఆ మనుషుల వల్ల కాదు, అధికారం వల్ల కాదు, ఎవరి వల్ల జరుగుతుందంటే ప్రార్థన వల్ల మాత్రమే. ఈరోజు నాకు ఎవరిని అడగాలన్నది, అవసరం తీరాలన్నది, వారు అడిగే ముందు మొదట వెళ్ళి ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తాను, అయ్యా నువ్వు నాకు సహాయం దయచేయని. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారి హృదయాలు, వారి మనస్సులను అయినా మార్చేయడం చూస్తున్నాను. అందుకనే ఈరోజు మన సిద్ధపాటు కాలము ప్రార్థనలో. క్రైస్తవులం కాబట్టి మనకు ప్రార్థన తెలుసు. కావున ప్రార్థన మనకు ఎలాగుండదంట? సాంప్రదాయకమైన ప్రార్థన ఉంటుంది, ఆచారపూర్వకమైన ప్రార్థన. అంటే క్రైస్తవులం కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కాదు. నువ్వు క్రైస్తవి, క్రీస్తుతో మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలి. యేసయ్యతో మాట్లాడే ఒకే ఒక సాధనము ప్రార్థన. ఈరోజు ఎలాగైతే సెల్ ఫోన్లో ఎవరైనా ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి వెళ్ళారు అనుకోండి, అడిగే ప్రశ్నలు ఏంటి? 1, కెమెరా బాగుంటుందా బాగోదా? 2, స్టోరేజ్ ఉంటుందా ఉండదా? గేమ్స్ ఆడచ్చా లేదా? కదా. ఎవరైనా బాబు సిగ్నల్ కట్ అవ్వకుండా ఫోన్లో మాట్లాడచ్చని అడుగుతారు ఎవరైనా? ఇప్పుడు ఎవరు అడగట్లేదు. స్మార్ట్ ఫోన్ లేదా ఫోన్ యొక్క ముఖ్య ప్రాముఖ్యమైన పని ఏంటి అసలు? మాట్లాడడం. ఈరోజు చాలా ఫోన్లో బ్యాటరీ తక్కువ ఉంటుంది. మాట్లాడేటప్పటికి ఏమంటాము? బ్యాటరీ అయిపోయింది. ఏదైతే ప్రాముఖ్యమైందో దానికి ఆ ఫోను అవసరం రావట్లేదు.
ఒకవేళ ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కూడా అలాంటిదే. చాలా విషయాలు జ్ఞాపకం ఉంటాయి, కానీ అతి ప్రాముఖ్యత తెలుసా? యేసుతో మాట్లాడే ప్రార్థన, అది మనము తగ్గిపోతూ ఉంటుంది. అది అవసరమైన సమయానికే మన దగ్గర ఏముండదు, ప్రార్థన ఉండదు. కానీ కొన్నిసార్లు చూడండి, ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి, అక్కడ మన దగ్గర ఛార్జింగ్ అవ్వదని, అప్పుడు అందరూ ఏం చేస్తాము? ఇంటర్నెట్ ఆపేస్తాం, వైఫై ఆపేస్తాం, బ్లూటూత్ ఆపేస్తాం. దేని కొరకే ఉంచుతాం? అంతా ఆ బ్యాటరీ అంతా కూడా మాట్లాడడానికే. ఎందుకు? ఒకవేళ బ్యాటరీ ఆగిపోతే అడ్రస్ తెలీదు, వెళ్ళలేం కాబట్టి. ఈరోజు అంతే, స్విచ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ అ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి విధమైన వాటిని వదిలేసి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థనకు కానీ అవకాశం ఇచ్చినట్లయితే నా ప్రియ సంగమా, ఇహమందు పరమందు కూడా నీ యొక్క నాక జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు మనం చూడబోతున్నాం. అందుకే భక్తుడు అన్నాడు, నువ్వు ప్రార్థనలో మెలకువగా ఉండుటి. ఈ ప్రార్థన జీవితమే ఎక్కువ పరిస్థితులు మార్చేస్తుంది, పరలోకములో ఉండబోయే మన స్థితిగతులు కూడా మార్చేయబోతుంది. ఈరోజు ఒకవేళ నీవు నేను ఏ విధముగా సిద్ధపడుతున్నా? నప్పుకుమానకు మాతే అపవాది తంత్రాలు వేసి క్రీస్తులో మన నమ్మకత్వాన్ని తుడిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నమ్మకములో మనము నమ్మకంగా ఉండగలుగుతామా? మన ఆత్మీయ జీవితంలో మనం నమ్మకంగా ప్రయాణం చేయగలుగుతామా? అదే సమయంలో పౌలు గారు చెప్పినట్టు మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటున్నామా? ఈరోజు మన విశ్వాసాన్ని మనము భద్రపరుచుకుంటున్నామా? మన విశ్వాసంలో ఏ స్థాయిలో మనం వర్ధిల్లుతున్నాం? నేను అనేక సార్లు నేను చెప్తూనే ఒకే ఒక మాట, మన విశ్వాస స్థాయి పెరగాలి. ఈరోజు ఈ 2025 ఒకవేళ ఈ జూలై నెలలో 30% ఉందనుకోండి, ఇంకా ఏమవ్వాలంట? ఇంకో 10%, 50%, 60%, 80%, 100%, 110% పెరుగుతుండాలి. ఎందుకంటే నీ విశ్వాసము ఎంతైతే పెరుగుతుంటుందో దేవుని దగ్గర జరగవలసిన కార్యాలు అంతే పెరుగుతూ ఉంటాయి. అదే సమయంలో క్రీస్తు యొక్క మాటలకు మనం ఏమై ఉండాలంట? విధేయత చూపాలి. ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఉన్న క్రైస్తవ సమాజంలో ఉండే యొక్క పోకడ ఏమైపోయింది అని చూసినట్లయితే, ఒక ఇన్స్టెంట్ పరిస్థితికి అయిపోయినా. ఇన్స్టెంట్ ఏంటంటే ఈ రోజుకు బాగున్నామా అన్న ఆలోచనలో ఉన్నాం. ప్రశ్న అదే అందరి దగ్గర కూడా. ఈరోజు నువ్వు బాగున్నావా? ఈరోజు నువ్వు బాగుండాలంటే ఇదిగో నీకు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. ఎందుకంటే లోకంలో కూడా ప్రజలు అదే ఆలోచిస్తున్నారు, ఈరోజు ఏదో అయిపోవాలి. కానీ దేవుని యొక్క లేఖనం కానీ మీరు చూస్తున్నట్లయితే ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నువ్వు ఈ దినా నువ్వు ఏమవ్వాలంట? సిద్ధపడాలి. ఈరోజు నువ్వు సిద్ధపడాలి. మనం ఇంకా ఏమనుకున్నాం అంటే ఏదో ఇవాళ జరిగితే బాను కాదు, ఈరోజు నువ్వు సిద్ధపడాలి. ఆయన త్వరగా రాబోతున్నాడంట. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నేను ఏమిస్తానంట? జీతాన్ని ఇస్తానంటున్నాడు. నేనైతే అనుకున్నాను ఆయన జీతం ఇచ్చే సమయానికి నేను సిద్ధపడినట్లయితే, అక్కడ లేఖన భాగంలో మనం ఇందాల చదివిన భాగంలో చూస్తున్నట్లయితే అక్కడ ఉంది కదా, వారికి ఏం దొరుకుతుందంట? జీవ కిరీటము దొరుకుతుంది. మనం చదివిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది కదా, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ప్రియకుమారకు మాతే నీ కొరకు నా కొరకు ఈ సిద్ధపడినట్లయితే బహుమానము ఏర్పాటు చేయబడింది. ఆ బహుమానం ఏమిటంటే జీవ కిరీటము అనుగ్రహించబడుతుంది. ఈరోజు నేను ఎందుకు సిద్ధపడుతున్నానంటే నా కొరకు ఏర్పాటు చేయబడిన, నా కొరకు సిద్ధపాటు చేయబడిన ఆ జీవ కిరీటాన్ని నేను ధరించాలి అనుకుంటున్నాను. ఆ జీవ కిరీటాన్ని నేను అనుభవించాలి అనుకున్నాను. అందుకనే
నేను నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు నేను నమ్మకముగా ఉంటాను. అపవాది అనేకమైన తంత్రాలు వేస్తూ ఉంటాడు, అనేకమైన ఆటంకాలు కల్పిస్తుంటాడు, ఎలాగైనా నేను ప్రభువు దగ్గర నమ్మకం కోల్పోవాలని. కానీ నా గురి ఏంటి అంటే జీవ కిరీటం ఉండాలి. ఈరోజు ఒకవేళ నీ గురి అదే ఉన్నదా, నీ గురి ఏమైనదో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈరోజు చిన్న ప్రియ సంగమా, మనం ఒకవేళ ఒక సాంప్రదాయకంగాను ఆచారపూర్వకమైన క్రైస్తవులుగా ఉన్నామా, లేదు నేను ప్రభు కొరకు నిలబడతాను, ప్రభు కొరకు ఉంటానని. నాకు గత వారము ఒక చిన్న కలత పెట్టిన ఒక సంఘటన. మనము అప్పుడప్పుడు అలాగే క్రిస్మస్ టైంలో కొత్త వలస ఒక పాస్టర్ గారికి సహాయం చేస్తూ ఉంటాం. అయితే గత వారంలో వారి ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి, పాస్టర్ గారు పలానా తేదీన మేము జ్ఞాపకాలు కూడా పెట్టుకున్నాము రండి అని. నన్ను ఎవరిదమ్మా అంటే వాళ్ళు అన్నారు పాస్టర్ గారిదేంటి అని. అనకంటే ఏమైందంటే ఉదయకాల సమయంలో 11 అవుతుందండి, ఏదో నొప్పి అన్నారు. మేము గ్యాస్ నొప్పి అనుకున్నాం, వెంటనే ట్యాబ్లెట్ వేసాం గ్యాస్ట్రిక్ అని. కానీ ఒక అరగంటలోనే ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన వయసు 50 కూడా ఉండదు, 2 ఆడపిల్లలు, చాలా చక్కగా దేవుని పనిలో ఉంటారు. కానీ మరణం. నాకు చాలా ఒకసారి అనిపించింది, ఏంటి అంతగా చక్కగా ఉన్న ఆయన ఆరోగ్యం ఉండేవారు కదా. నిజమే, మనం అనుకుంటాం ఇంకా నా దగ్గర ఏమున్నది, చాలా దినాలు ఉన్నాయి, ఇంకా రోజులు ఉన్నాయి. కాదు నా ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంతము సమీపంగా ఉన్నది. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, యేసుప్రభు రాకడ కంటే నా పోకడ ఇంకా నా పక్కనే ఉన్నది. నేను అందుకే మీద ముందు చాలామంది చెప్తుంటాను, ఈరోజు అయితే ఐఎమ్ రెడీ, రేపు తెలియదు. ఈరోజు అయితే నేను సిద్ధపడొచ్చాను, ప్రభువా నీ చిత్తం ప్రకారం చేయి. రేపటి దినం మనకు తెలియదు. రేపటి గురించి మనము ఎలాగుండాలంటే ప్రభు దగ్గర నమ్మకము కలిగి సిద్ధపడాలి. ఈరోజు ఒకవేళ మనము మన నమ్మకాను, విశ్వాసాను, విధేయతను, ప్రార్థనను ఏ విధంగా మనము సిద్ధపడుతున్నాం. ప్రతి వారు లేచి పడి మన హృదయం నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు నువ్వు ఏ ఆలోచన వచ్చో నాకు తెలియదు, కానీ లేదా ఈరోజు నువ్వు ఎలాంటి ఒక వేదన బాధ నీకున్నదో నాకు తెలియదు, కానీ ఒకటి, అవి తొలగాలి అంటే నీవు నేను మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధపాటు చేసుకోవాలి. నీవు నేను మన ఆత్మీయ జీవితాలు ప్రభు కొరకు సిద్ధపాటు చేసుకోవాలి. ఈరోజు మనం అడుగుదాం, ప్రభా నేను నమ్మకముగా ఉంటాను, పౌలు వలె నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను, నీ వలె విధేయత కలిగి నీతో నేను మాట్లాడుతాను ప్రభా, అయినా మెలకువ కలిగి ప్రార్థనలో ఉంటాను ప్రభా. ఇదిగో నా పరుగు, నా గురి జీవ కిరీటం పొందుకోనున్నది, నాకు దయచేవయ్యా అని ప్రతి వారు ప్రభుని అడుగుతాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధెలలోను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలోను నేను సిద్ధముగా చేసుకో, రాజుగా నడియున్నాడు
సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. అవును సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో. సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో. రాజుగానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తారు. రాజుగానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. 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 అనుకోవద్దు ఇంకా సమయం ఉన్నదని, తలంచవద్దు ఆలస్యం అవుతుందని. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా సమీపిస్తున్నాడు. కావున మెలకు కలుకుంటి ఈ రోజున మనకు మాతే మనలో ఉన్న ప్రతి ఒక్క క్రీస్తు వ్యతిరేక క్రియలను విడిచిపెట్టి, అయ్యా నేను సమీపంగా ఉంటాను, నన్ను దర్శించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, ఆశ్చర్యకర ఆలోచన కథానికి వందనాలు ప్రభా. నిత్యమే ఆయన నువ్వు రానైన రాజువు ప్రభా, నీ రాకడ సమీపంగా ఉన్నది. ఇదిగో వాని క్రియలు చొప్పున నువ్వు బహుమానడానికి సిద్ధముగా ఉన్నావు. నాకైతే నీ జీవికరణ పొందాలని ఆశ ఉన్నది. నీ బిడ్డలైతే ప్రతి వారము నీ జీవికరణ ధరించిన ఆశపడతాం ప్రభా. ఇదిగో నీ నమ్మకత్వములో, విశ్వాసములో, విధేయతలో, ప్రార్థనలో మమ్మల్ని సిద్ధపాటు చేయండి, మమ్మల్ని సిద్ధపాటు చేయండి. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. మాలో ఉన్న ప్రతి మలనాన్ని తీసివేసిన ఆయన, ఈ లోక ఆలోచన తీసివేసిన ఆయన, ఆయన పాప స్థితిగతులు తీసివేసి ప్రభా నూతన వారిగా, నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించి ఫలింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి వారం మీ స్థానంలోకి వచ్చవలసిందిగా కోరుకుంటున్నాం. సమయంలో దశమ భాగమును కృతజ్ఞత అర్పణలు చెల్లించేవారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు తండ్రి. నీ మందిరములో ఆహారం కొరకు తాబడిన అర్పణలు పరిశుద్ధపరిచి దీవించండి. ప్రతి వారి కొదులు యేసు నామమున తీసేయమంటున్న దేవానికి వందనాలు. ఆయన వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలను సిద్ధింప చేస్తూ, వారు చేసిన ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల భూపంలో సమృద్ధిపరిచి, పర్ల కుటుంబ పరిచర్యలు వచ్చి ప్రతి ఆశీర్వాదము వారికి దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. పాట పాడుచుండగా దేవుని మహిమపండి. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణమైన దేవానికి వందనాలు తండ్రి. నాయన ఎన్నికలైన మాకు ఒక నూతన దినాన్ని దయచేసి నీ సన్నిధిలో గడపడిచ్చిన అర్హతను బట్టి వందనాలు. ఆయన ఇంతవరకు ఆరాధనలో సాయం చేసి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇగో నీ వాక్యం ద్వారా స్పందించి తేబడిన అర్పణలు మీరు పరిశుద్ధపరిచి దీవించండి. సామెతలు 3:16 ప్రకారము వారుకున్న ప్రతి కొదులు తీసివేసి నీ ఐశ్వర్యముతో నీ ఘనతతో నింపండి తండ్రి. అని ఏ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఏదైతే కొదవయినాయో యేసు నామమున వాటిని తీసేయమంటున్నాం దేవానికి వందనాలు. పరలోక కుటుంబ పరిచయాల ట్రస్ట్ ద్వారా సేవకుల కుటుంబాలు వివిధ పరిచయాలకు వినియోగిస్తుండగా ఆ ఆశీర్వాదము ఆ దీవెన ప్రతి వారికి దయచేయండి తండ్రి. ఆయన మరి ముఖ్యంగా నీ వాక్యం ద్వారా ఇంకా సిద్ధపడుతున్నాయన ఆయన మాలో ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేక క్రియలు తీసివేసి నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదింపచేసి దీవించమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో కొన్ని ప్రార్థనాంశాలు ప్రకటనలో జాగ్రత్తగా గుర్తుంచవలసిందిగా కోరుచున్నాం. మొదటిగా అనుదినం అన్న ఉదయము 6 గంటలకు మన యొక్క పర్ల కుటుంబం యొక్క ఛానల్లో వస్తుంది. దయచేసి ప్రతి వారు దాన్ని చూసి అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి శుక్రవారం యథావిధిగా యేసు నిన్ను స్వస్థపరచిన కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉంటుంది. వీలైన ప్రతి వారు కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. అలాగే వర్తమాన పరిచర్య కొనసాగుతుంది. ఒకవేళ మీ బంధువులు స్నేహితులు ఎవరైనా వారికున్న పరిస్థితిని బట్టి ఆత్మీయ తండ్రి గారిని కలవాలనుకున్న వారు ఆత్మీయ తల్లి గారికి ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతి ఒక్క ఆదివారము 2 ఆరాధనలు జరుగుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధిని మరి నిర్లక్ష్యపరచకుండా వారికున్న సమయాన్ని బట్టి ఇప్పుడున్న పని యొక్క పరిస్థితుల వలన వారికున్న షెడ్యూల్స్ని బట్టి ప్రతి వారు ఆదివారం దేవుని సన్నిధికి రావాలనే ఉద్దేశంతో 6 నుంచి 8 అలాగే 10 నుంచి 12 2 ఆరాధనలు జరుగుతున్నాయి. వీలైన ప్రతి వారు ఆరాధన మిస్ అవ్వకుండా ఏదో ఒక సమయంలో వచ్చి దేవుని నామాన్ని ఆరాధించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీకు ఇవ్వబడిన యొక్క లిస్ట్లో ఈ యొక్క వారము హౌస్ విజిటింగ్స్ ఉన్నాయి. ఎవరింటికి ఏ టైంలో వస్తున్నామో దయచేసి దాని ప్రకారం ఈ వారంలో విజిటింగ్స్ సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ యొక్క కాటేజ్ ప్రేయర్ లిస్ట్ కూడా అందులో పెట్టబడి ఉంది. ఎవరైతే మీరు ఆ లిస్ట్ తీసుకుని ఉన్నారో ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ యొక్క ప్రార్థనలు మార్చవలసి ఉంటే ముందుగానే మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అందులో ఆగస్టు సెప్టెంబర్ ప్రేయర్ లిస్ట్ ఉంటుంది. దయచేసి దాన్ని చెక్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే వారంలోని పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కె సామ్యుయల్ గారు 15వ తారీఖు జూలై, ఎం విజయరాజు గారు 15వ తారీఖు జూలై, కె ప్రసాద్ గారు 15వ తారీఖు జూలై, అలాగే మాస్టర్ సామ్యుయల్ 16వ తారీఖు జూలై, జి సుగుణ 17వ తారీఖు జూలై. ఈ సమయంలో ప్రతి వారు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుంటూ పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి దిన ఆరాధన ముగించుకుందాం. ప్రతి వారు లేచి నిలబడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాదు ఆశ నీవే, నీకే నారాధనా. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాదు ఆశ నీవే, నీకే నారాధనా. నమోదునినే నిరామోదు, నిత్యమైన ప్రేమని సహాయము యెహోవాయే, నాశ్రయము నీవే. నమోదునినే నేనామోదు, నిత్యమైన ప్రేమని నాశ్రయము నీవే. పరలోకమున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక.
నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణ క్షమించిన ప్రకారం తప్పించుము. ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము మీరే నా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ సహవాసం మనకును మనతో ఏకీభవిస్తున్న ప్రతి వారికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తాకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అందుకొన్నాళ్ళు దేవుడు దీవించిన కామెంట్ చివరిలో కాఫీ బిస్కెట్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను.